బతుకమ్మ సంబరాలకు వేళైంది. మహాలయ అమావాస్య సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఇవాల్టి నుంచి పల్లె-పల్లెలో వాడ-వాడల 9 రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలే కనిపించనున్నాయి. సకల జనులు సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వ స్ఫూర్తిని చాటేలా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రారంభ వేడుకలు వరంగల్లోని 1000 స్తంభాల గుడి వద్ద జరుగుతాయి. అక్కడ ప్రారంభ వేడుకల్లో సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొంటారు. తెలంగాణలోని ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ అనేది పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే పండుగని, ఇది ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అని ఆయన అన్నారు. సామూహిక జీవన విధానానికి, కష్ట సుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకి పండుగ నిదర్శనమన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు పండుగను ఆటపాటలతో వైభవంగా జరుపుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను రేవంత్ ప్రార్థించినట్లు సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, కోమటిరెడ్డి ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.